హాయ్ అండి. ఇవాళ నేను మీ అందరితో ఇన్స్టెంట్ ప్రోటీన్ దోస రెసిపీ షేర్ చేస్తాను. అండ్ ఈ రెసిపీలో బేసిక్లీ మనకి 20 గ్రామ్స్ వరకు ప్రోటీన్స్ దొరుకుతుంది. 15 మినిట్స్లో మీరు దీన్ని రెడీ చేసుకొని ఈజీలీగా మీ డైట్లో బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవచ్చు. ఇది ఒక గ్లూటెన్ ఫ్రీ రెసిపీ ఫ్రెండ్స్. సో ఎవరికైనా గ్లూటెన్ సెన్సిటివిటీ ఇష్యూ ఉంటే వాళ్ళు కూడా ఈ రెసిపీని ఈజీలీగా తీసుకోవచ్చు. అండ్ ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ ఆల్సో. సో ఫ్రెండ్స్, చూద్దామా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ 100 గ్రామ్స్ వరకు గ్రీన్ పీస్ తీసుకున్నానండి. ఫ్రెష్ గ్రీన్ పీస్. దీన్ని మనం బాగా బాయిల్ చేసేసుకోవాలి. సో ఒక 7 to 8 మినిట్స్ వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. దీని తర్వాత నేను బాయిల్డ్ చిక్ పీస్ని ఎలక్ట్రిక్ చాపర్లో యాడ్ చేస్తున్నాను. ఇన్ ద కేస్ మీరు మిక్సర్లో కావాలంటే మిక్సర్లో కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫైనలీ చాప్ చేసిన మిరపకాయలు యాడ్ చేసాను. ఫైనలీ చాప్ చేసిన ఉల్లిపాయలు దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా ఫైనలీ చాప్ చేసిన వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కొద్దిగా అల్లంని కూడా వేయచ్చు. కొద్దిగా మనం కొత్తిమీర ఆకు దీంట్లో యాడ్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు ఇప్పుడు నేను 1/2 కప్ వరకు రోల్డ్ ఓట్స్ దీంట్లో యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. చిన్న పిసర్ నేను పన్నీర్ ముక్కని కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా మనము దీంట్లో పెరుగు యాడ్ చేసుకోవాలి, ఒక 50 గ్రామ్స్ వరకు. దీని తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలండి. బరగ్గా స్మూత్ పేస్ట్గా రెడీ చేయొద్దు, లేదంటే మీరు దోశలు ప్రిపేర్ చేసుకోలేరు. సో ఇప్పుడు అయితే నేను తవని బాగా గ్రీస్ చేసేసుకున్నాను ఆయిల్ యాడ్ చేసి. ఇప్పుడు ఈ మిక్చర్ని మనం తవ మీద యాడ్ చేసి బోత్ సైడ్ ప్రాపర్లీగా కుక్ చేయాలండి. గ్యాస్ ఫ్లేమ్ స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మీరు కుక్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తూ ఉంటే మన సూపర్ హెల్తీ టేస్టీ ఇన్స్టెంట్ ప్రోటీన్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇది సింగిల్ సర్వింగ్ అండి, అంటే సింగిల్ పర్సన్ కోసం. మీరు ఇంకా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇవ్వాలంటే ఇది డెఫినెట్లీగా మీరు వాళ్ళకి పెట్టచ్చు. ఈ సింగిల్ దోశలో మనకి 388 క్యాలరీస్, 20 గ్రామ్ ప్రోటీన్, 45 గ్రామ్ కార్బ్, 14 గ్రామ్స్ ఫ్యాట్, ఇంకా 11 గ్రామ్స్ వరకు ఫైబర్ దొరుకుతుంది. చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. మీరందరూ కూడా దీన్ని ట్రై చేసి చూడండి. అండ్ మీ ఫీడ్బ్యాక్స్ నాతో కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుస్తాం మీ అందరితో నెక్స్ట్. హాయ్ అండి, చూసారు కదా ఈ రెసిపీ ఎంత సింపులో. డెఫినెట్లీగా మీరు అందరూ కూడా ట్రై చేసి చూడండి. వింటర్స్లో ఎంత ఇంపార్టెంట్ హెల్త్ కేర్, అంతే ఇంపార్టెంట్ స్కిన్ కేర్, ఇంకా హెయిర్ కేర్ కూడా ఫ్రెండ్స్. డ్యూ టు ద కోల్డ్ వెదర్ మన స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది, స్కిన్ ఫ్లేకీస్ ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. సో ఈ మూమెంట్లో ఒక మంచి జెంటల్ ఫేస్ వాష్ మనం యూజ్ చేసుకోవాలి. ఇంకా ఒక ప్రాపర్ మాయిశ్చరైజర్ మనం ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. సో దాంతో బేసిక్లీ మన స్కిన్ అనేది డ్రై అవ్వదు ఫ్రెండ్స్. సో ఇన్ ద కేస్ మీరు ఒక మంచి ఫేస్ వాష్ని వెతుకుతూ ఉంటే నేను మీకు రికమెండ్ చేస్తాను మమా అర్త్ అలోవెరా జెంటల్ ఫేస్ వాష్. మీరు ఇది డెఫినెట్లీగా ట్రై చేసి చూడండి. దీంట్లో అట్లా బేసిక్ కీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అలోవెరా ఇంకా గ్లిజరిన్. సో బేసిక్ ఏమవుతుందంటే అలోవెరా ఇంకా గ్లిజరిన్ ఉంది కదా, అది ప్రాపర్ క్లీన్ చేస్తుందండి ఫేస్కి. అలాగే అది ఓవర్ డ్రైగా కూడా చేయదు, స్కిన్ మాయిశ్చరైజ్గా కూడా ఉంటుంది. గ్లిజరిన్ మూలానే స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో మీకు ఇది వాడిన తర్వాత అనిపించదు कि మీరు ఏదైనా హార్ష్ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నారు. చాలా మంచి ఫేస్ వాష్ ఇది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది సోప్ ఫ్రీ. అండ్ దీంట్లో అలా ఏమీ ఫ్రాగ్రెన్స్ లేదండి, మనకి ఏమీ స్మెల్ కూడా రాదు. మమా అర్త్ అలో జెంటల్ ఫేస్ వాష్ని యూస్ చేయడం చాలా సింపుల్. ఫేస్ని కొద్దిగా వెట్ చేసి ఒక పీ సైజ్ అంతా మనం ఫేస్ వాష్ని తీసుకొని ఫేస్ మీద సర్క్యులర్ మోషన్లో అప్లై చేసుకొని వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉంటే చూడండి స్కిన్ అనేది ఎంత క్లియర్గా ఉందో. సో మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి. మమా అర్త్ ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ ప్లాస్టిక్ పాజిటివ్ అండి. అంటే వాళ్ళు ఎంత ప్లాస్టిక్ యూస్ చేస్తారు దానికంటే ఎక్కువ ప్లాస్టిక్ని వాళ్ళు రీసైకిల్ చేస్తారు. సో ఎప్పుడు మనం వాళ్ళ వెబ్సైట్ నుంచి ఏదైనా ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తామో ప్రతి ఒక్క బిల్కి వాళ్ళు ఒక ట్రీని కూడా ప్లాంట్ చేస్తారు. మమా అర్త్ ప్రొడక్ట్స్ మీకు మమా అర్త్ యాప్లో, మమా అర్త్ వెబ్సైట్లో, మమా అర్త్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్లో ఈజీలీగా దొరికిపోతుంది. కింద నేను మీ అందరితో కూపన్ కోడ్ షేర్ చేస్తాను. ఈ కూపన్ కోడ్ని మీరు యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. కానీ ఈ కూపన్ కోడ్ అప్లికేబుల్ ఓన్లీ ఇన్ మమా అర్త్ యాప్ ఇంకా మమా అర్త్ వెబ్సైట్లో. సో ఫ్రెండ్స్, మీరు కూడా మమా అర్త్ అలోవెరా జెంటల్ ఫేస్ వాష్ని ట్రై చేసి చూడండి. అండ్ మీ ఫీడ్బ్యాక్స్ నాతో కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.